Morning students, today we are going to solve some problems on limits and functions. So ఒకసారి చూడండి ప్రాబ్లమ్స్ అరౌండ్ ఒక 13 ఉన్నాయి. అన్నీ కూడా ప్రీవియస్లో అడిగిన ప్రాబ్లమ్సే. So let us solve first one. Limit x tends to 0 sin 3x by x. అండ్ మనకు ఫార్ములా ఏముంటుందంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3x ఉంది, అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 3 ఉంది. ఇక్కడ కూడా 3 ఉంటే సరిపోతుంది. సో ఏం చేస్తాం, మనం 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో 3x ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తున్నాం. 3 క్యాన్సిల్ అయితే సేమ్ వస్తుంది కదా. సో ఇక్కడ ఒక లైన్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 3x tends to also 0. లిమిట్ ఒకటి చేంజ్ చేసుకోవాలా. లిమిట్ 3x tends to 0. ఇయర్ 3 కాన్స్టెంట్ ముందుకు రాసిన పర్లేదు, అలా ఉంచిన పర్లేదు. లైన్ sin 3x by 3x into 3. అప్పుడు యూజ్ దిస్ ఫార్ములా. లిమిట్ x tends to 0 sin x by x ఈక్వల్ టు 1. సో ఇది కూడా మనకి ఏమవుతుంది, 1 అవుతుంది. 1 into 3 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సేమ్ సెకండ్ వన్. లిమిట్ x tends to 0 tan 8x by x. Here also we have limit x tends to 0 tan x by x equal to 1. ఇక్కడ x tends to 0 ఉండాలి, ఇక్కడ x ఉండాలి, ఇక్కడ x ఉండాలి. x ప్లేస్లో 8x ఉంది, అంటే ఏం చేస్తాం మనం, 8తో మల్టిప్లై చేయండి. 8 into x 8x ఇయర్. అండ్ లిమిట్ కూడా చేంజ్ చేయాలి. యాజ్ x tends to 0 8x tends to also 0. లిమిట్ 8x tends to 0 tan 8x by 8x into 8. ఈ కంప్లీట్ వాల్యూ 1 అవుతుంది. 1 into 8 8 అన్నట్టు. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఇక్కడ 12th వన్. ఇన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. సేమ్ సైన్ బై సైన్ ఉండేది. 10th ప్రాబ్లం ఒకసారి రాద్దాం చూడండి. లిమిట్ x tends to 0 sin px by sin qx. ఇది 12th ప్రాబ్లం మనకి. లిమిట్ x tends to 0 sin 3x by sin 5x. లిమిట్ x tends to 0 sin 88x by sin 11x. limit x tends to 0 sin 5x by sin 3x. ఇంకొక ప్రాబ్లం. లిమిట్ x tends to 0 sin 37x by sin 15x. 1 2 3 4 5. ఈ 5 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ అన్నట్టు. ఒకటే మనకి ఇక్కడ చూడండి, sin px by sin qx, sin 3x by sin 5x, sin 88x by sin 11x, sin 5x by sin 3x, sin 37x by sin 15x. ఇవి డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. p by q, ఇయర్ 3 by 5, ఇయర్ 88 by 11 8. ఇది మొన్న సప్లిమెంటరీ క్వశ్చన్. ఇది 11 1s 11 8s. హియర్ 5 by 3, హియర్ 37 by 15. అండ్ ఇక్కడ ఒక ఫార్ములా కూడా ఉంటుంది. లిమిట్ θ tends to 0 sin a θ by sin b θ ఈక్వల్ టు a by b. ఈ ఫార్ములా ఉంటుంది. సో ఇది ఒకవేళ మనం 1 మార్క్ ఇస్తే ఇలా రాయొచ్చు. ఒకవేళ 3 మార్క్స్కి ఇచ్చిండు అనుకోండి, సేమ్ ఈ ఫార్ములాలో యూజ్ చేయాలి. ఒకసారి చూడండి. లిమిట్ x tends to 0 limit x tends to 0 sin px by sin qx. సో లిమిట్ మనకి ఇక్కడ ఫార్ములా ఉంటుంది కదా. లిమిట్ x tends to 0 f by g x ఈక్వల్ టు లిమిట్ x tends to 0 f of x by లిమిట్ x tends to 0 g of x. అంటే లిమిట్ న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్గా అప్లై చేయండి. దట్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, లిమిట్ x tends to 0 sin px by
లిమిట్ x tends to 0 sin q into x. సో ఎట్ ద సేమ్ టైం మనకు ఫార్ములా ఏంటి, లిమిట్ x tends to 0 sin x by x కావాలి. sin x by x ఈక్వల్ టు 1. sin x by x ఈక్వల్ టు 1. హియర్ sin x ప్లేస్లో px ఉంది, బై px కావాలి. కాబట్టి ఏం చేస్తాం, ఇన్ న్యూమరేటర్లో sin px by px ఇంటూ px అండ్ డినామినేటర్లో లిమిట్ x tends to 0 sin qx by qx ఇంటూ qx. ఓకేనా, హియర్ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్, రిమైనింగ్ ఏముంది ఇక్కడ p by q అలా ఉంచినా పర్లేదు. ఇక్కడ ఒక లైన్ యాజ్ x tends to 0 px tends to 0 అండ్ qx tends to 0. qx tends to 0. ఇప్పుడు లిమిట్స్ చేంజ్ చేయండి. లిమిట్ న్యూమరేటర్లో px tends to 0 sin px by px ఇంటూ p. ఇన్ డినామినేటర్లో లిమిట్ qx tends to 0 sin qx by qx ఇంటూ q. ఈ వాల్యూ ఏమవుతుంది మనకి, లిమిట్ θ tends to 0 sin x by x ఈక్వల్ టు 1. ఈ వాల్యూ 1, ఈ వాల్యూ ఆల్సో 1, దట్ ఈస్ 1 into p by 1 into q equal to p by q is the required answer. ఓకేనా, సో ఇలానే ఒక ప్రాబ్లం చూడండి. లిమిట్ ఇందులో మనం సేమ్ ఇంతకుముందు రాసాం కదా, ఈ సప్లిమెంటరీ క్వశ్చన్ చూడండి. లిమిట్ x tends to 0 sin 88x by sin 11x. డైరెక్ట్ కూడా రాస్తున్నాం మనం, కాకపోతే చూడండి లిమిట్ x tends to 0 న్యూమరేటర్కి డినామినేటర్కి స్ప్లిట్ చేయండి. sin 88x by న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లిమిట్ x tends to 0 sin 11x. దెన్ ఏం చేస్తాం మనం, లిమిట్ x tends to 0 sin 88x by 88x ఇంటూ 88x. ఇన్ డినామినేటర్లో లిమిట్ x tends to 0 సైన్ ఎక్స్ ప్లేస్లో 11x ఉంది కదా, అంటే 11xతో మల్టిప్లై చేస్తున్నాం, 11xతో డివైడ్ చేస్తున్నాం. హియర్ x క్యాన్సల్ అండ్ రిమైనింగ్ యాజ్ x tends to 0 88x tends to 0 అండ్ 11x tends to 0 అండ్ లిమిట్ అప్లై చేసేయండి. లిమిట్ ఏముంది ఇక్కడ, లిమిట్ ఇన్ న్యూమరేటర్లో 88x tends to 0 88x tends to 0 sin 88x by 88x into 88. ఇన్ డినామినేటర్లో లిమిట్ 11x tends to 0 sin 11x by 11x into 11. ఈ వాల్యూ 1, ఇట్ ఈస్ వాల్యూ 1 1 into 88 by 1 into 11, that is 88 by 11. 11 ones are 11 8s is the required answer. మొన్న సప్లిమెంటరీ క్వశ్చన్ ఇది. అండ్ దీంట్లో సేమ్ ఇవి ఎట్లా చేయాలి, 3 by 5 5 by 3 37 by 15. అండ్ ఇక్కడ మనకున్న ప్రాబ్లమ్స్తో 13 అయిపోయింది, 12 10 8 ఇవి అయిపోయినాయి. సరే నెక్స్ట్ ఏం చూద్దాం, ఇక్కడ రెండు కాంబినేషన్ ఉన్నాయి చూడండి. sin 47x tan 11x sin 9x tan 11x. ఇలా ఏది ఇచ్చినా సరే మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ వచ్చిన దాంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చేస్తున్నామో అది చూడండి. అండ్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. లిమిట్ x tends to 0 sin 48x by tan 11x. సేమ్ లిమిట్ అనేది న్యూమరేటర్ డినామినేటర్కి అప్లై చేయండి. లిమిట్ x tends to 0 sin 48x. ఇన్ డినామినేటర్లో ఏమని రాయొచ్చు, లిమిట్ x tends to 0 tan 11x. సో ఇన్ న్యూమరేటర్లో x ప్లేస్లో 47x ఉంది. సో లిమిట్ x tends to 0 sin 47x by 47x into 47x. అంటే క్యాన్సిల్ అయితే సేమ్ వస్తుంది కదా. ఇన్ డినామినేటర్లో కూడా సేమ్ లిమిట్ x tends to 0 tan 11x by 11x into 11x. ఇక్కడ x క్యాన్సిల్ చేయొచ్చు. యాజ్ x tends to 0 47x tends to 0 అండ్ 11x tends to 0. అండ్ లిమిట్స్ చేంజ్ చేయండి. లిమిట్ న్యూమరేటర్లో ఏముంది ఇక్కడ 47x tends to 0 sin 47x by 47x into 47. ఇన్ డినామినేటర్లో లిమిట్ 11x tends to 0 tan 11x by
11x ఇంటూ 11. సో మనకు ఫార్ములాస్ ఏంటి, లిమిట్ x టెన్స్ టు 0 sin x by x ఈక్వల్ టు 1, లిమిట్ x టెన్స్ టు 0 tan x by x ఈక్వల్ టు 1. యూజ్ దిస్ ఫార్ములాస్. ఇక్కడ లిమిట్ x టెన్స్ టు సేమ్ ఉండాలి, ఇక్కడ x వాల్యూ సేమ్ ఉండాలి. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది 1 ఇంటూ 47. అండ్ డినామినేటర్లో ఏమవుతుంది 1 ఇంటూ 11, దట్ ఈస్ 47/11 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అండ్ ఇక్కడ కూడా సేమ్, ఇది 5th వన్ అయిపోయింది. ఇది కూడా 9/7 వస్తుంది, సేమ్ ఇలానే చేయండి. ఇది 37/11 వస్తుంది. ఇది a/b, ఇది a/b, ఇక్కడ 5/8. ఈ ప్రాబ్లమ్స్ రిమైనింగ్ కూడా సేమ్ ఇలానే ప్రాక్టీస్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇవి కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. లిమిట్, ఫస్ట్ ప్రాబ్లం, లిమిట్ x టెన్స్ టు 0 sin 4x ప్లస్ sin 2x బై sin 6x. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాబ్లం 2 టైప్లో చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే a+b/2 ఉంటే a/2 + b/2 రాసుకోవచ్చా అంటే డినామినేటర్ 1 టర్మ్ ఉంది, న్యూమరేటర్ 2 టర్మ్స్ ఉంది. దట్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, లిమిట్ x టెన్స్ టు 0 sin 4x బై sin 6x ప్లస్ sin 2x బై sin 6x రాసుకోవచ్చు కదా. అండ్ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్కి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ x టెన్స్ టు 0 sin 4x బై sin 6x ప్లస్ లిమిట్ x టెన్స్ టు 0 sin 2x బై sin 6x. ఓకేనా. హియర్ మనం డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయాలి, లేకపోతే డైరెక్ట్గా లిమిట్ θ టెన్స్ టు 0 sin a బై sin b ఈక్వల్ టు a/b. ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నా కానీ డైరెక్ట్గా వస్తుంది. ఇంకా θ ప్లేస్లో x ఉంది కాబట్టి లిమిట్ x టెన్స్ టు 0 sin 4x బై sin 6x అంటే 4/6, హియర్ 2/6. ఇట్లా చేసినా వస్తుంది. లేదు అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ 4/6, హియర్ 2/6. డినామినేటర్ సేమ్, న్యూమరేటర్ యాడ్ చేయండి. 4 + 2/6 దట్ ఈస్ 6/6 ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ ఫార్ములా. ఈ ఫస్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా యూజ్ చేసుకోకుండా మళ్ళీ సేమ్ న్యూమరేటర్ డినామినేటర్కి స్ప్లిట్ చేసేసి అండ్ న్యూమరేటర్ని 4xతో డివైడ్ చేయండి. హియర్ డినామినేటర్ని 6xతో డివైడ్ చేయండి. యాజ్ x టెన్స్ టు 0 ఇన్ న్యూమరేటర్ 4x టెన్స్ టు 0, ఇన్ డినామినేటర్ 6x టెన్స్ టు 0. హియర్ ఆల్సో సేమ్ 2xతో డివైడ్ చేయండి, ఇక్కడ 6xతో డివైడ్ చేయండి. అలా మనం ప్రీవియస్లో చేసాం కదా, అలా చేసినా వస్తుంది. అండ్ ఇది మనకి ఫస్ట్ మెథడ్. అండ్ ఇక్కడ మనకి ఇంకొక మెథడ్ ఏముంటుందంటే sin c + sin d ఫార్ములా. యూజ్ ద sin c + sin d ఫార్ములా. ఆ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయాల్సి వస్తుంది. ఇది ఈజీ మెథడ్ కాబట్టి ఇలా చెప్తున్నాం. సో నెక్స్ట్ వన్, లిమిట్ x టెన్స్ టు 0 1 - cos 2x బై x². Here we have the formula 1 - cos 2a ఈక్వల్ టు 2 sin square a. 1 - cos 2a equal to 2 sin square a. That equal to limit x tends to 0 1 - cos 2a equal to 2 sin square. దీని ఏమని రాయొచ్చు, 2 sin square x by x². 2 కాన్స్టెంట్ కాబట్టి ఏం రాస్తున్నాం, బయట రాస్తున్నాం. 2 ఇంటూ లిమిట్ x tends to 0 sin square x by x². హియర్ a² by b² ఏమని రాయొచ్చు, a/b² అని రాసుకోవచ్చు కదా. సో 2 ఇంటూ లిమిట్ x tends to 0 sin x by x². We have the formula limit x tends to 0 sin x by x equal to 1. So ఈ వాల్యూ ఏమవుతుంది 1. 2 into 1 square, 2 into 1 square 2 is the required answer. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లిమిట్ x tends to 0 1 - cos x by sin square x. Same 1 - cos 2a equal to 2 sin square a. 1 - cos a equal to 2 sin square a/2. సో ఇక్కడ ఫార్ములా అప్లై చేయండి. లిమిట్ x tends to 0 2 sin square a/2, 2 sin square x/2 by sin square x/2 sin x whole square. దట్ ఈక్వల్ 2 కాన్స్టెంట్ బయటికి రాసేయండి. లిమిట్ x tends to 0
sin square x by 2 by sin x whole square. దట్ ఈజ్ ఏమని రాయొచ్చు మనం ఇక్కడ సేమ్ sin a ఫార్ములా 2 sin x by 2 cos x by 2 whole square దట్ ఈక్వల్ టు. సో ఇక్కడ ప్రాబ్లంలో కొంచెం మిస్టేక్ ఉన్న చూడండి, ఇక్కడ sin x స్క్వేర్ కాదు, sin square x కాదు, x స్క్వేర్ అని అంటారు ప్రాబ్లం. ఒకసారి మళ్ళీ చూడండి. లిమిట్ x tends to 0 1 minus cos x by x square. Same we have 1 minus cos x equal to 2 sin square a by 2 అంటే 1 minus cos a equal to 2 sin square a by 2 అప్లై చేయండి. దట్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 1 minus cos x equal to 2 sin square x by 2. ఇన్ డినామినేటర్లో we have x square. 2 కాన్స్టెంట్ బయటికి రాసేయండి. లిమిట్ x tends to 0 sin square x by 2 sin square x by 2. ఇన్ డినామినేటర్లో sin square ఉంది, ఓకే, మనకి x by 2 కావాలి అంటే ఏం చేస్తాం, 4తో మల్టిప్లై చేయండి. 4 into 4 దీన్ని హోల్ స్క్వేర్ అంటే x by 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అండ్ వెరీ సింపుల్ చూడండి, ఇక్కడ x స్క్వేర్ ఉంది, మనకి x by 2 హోల్ స్క్వేర్ రావాలి అంటే x by 2 హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ by 4 వస్తుంది, ఇంటూ 4తో మల్టిప్లై చేస్తున్నాం అన్నట్టు. సో దీన్ని ఏమని రాస్తున్నాం, లిమిట్ x tends to 0 sin x by 2 by x by 2 హోల్ స్క్వేర్. ఇది 4 కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేస్తున్నాం. 2 1s 2 2s 1 by 2 ఇంటూ లిమిట్ x tends to 0 sin x by 2 by x by 2 హోల్ స్క్వేర్. we have limit x tends to 0 sin x by x equal to 1. మనకి x ఉంది కదా, ఇక్కడ x by 2 కదా, యాజ్ x tends to 0 and x by 2 tends to 0 that equal to 1 by 2 into limit x by 2 tends to 0 sin x by 2 by x by 2 whole square that equal to 1 by 2 into ఈ value 1 square, that is 1 by 2 whole square. 1 by 2 into 1 square 1 by 2 into 1 by 2. అండ్ ప్రీవియస్లో ప్రాబ్లంలో కూడా చూడండి, ఇక్కడ మనం ఏమైనా చేంజ్ చేసామా, సో ఏం లేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ చాప్టర్. లిమిట్ theta tends to 0 cosec theta minus cot theta by theta, or limit theta tends to 0 1 minus cos theta by theta into sin theta. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ ఇస్తే డైరెక్ట్ చేస్తాం, అండ్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్తే మనకు ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. cosec theta equal to 1 by sin theta and cot theta equal to cos theta by sin theta. Use these formulas. Limit theta tends to 0 cosec theta equal to 1 by sin theta, cot theta equal to cos theta by sin theta. Already in denominator lo theta, that equal limit theta tends to 0 in denominator same, numerator ni add చేసేయండి. 1 minus cos theta by theta into sin theta. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అన్నట్టు. ఇయర్ మనకు ఫార్ములా ఉంది కదా, 1 minus cos a equal to 2 sin square a by 2 and sin a equal to ఏమని రాయొచ్చు, 2 sin a by 2 cos a by 2 that equal to limit theta tends to 0 2 sin square theta by 2 by theta అలానే ఉంచండి, then 2 sin theta by 2 into cos theta by 2. 2 క్యాన్సిల్ చేయొచ్చా, and sin theta by 2 కి స్క్వేర్ క్యాన్సిల్, రిమైనింగ్ లిమిట్ theta tends to 0 sin theta by 2 అండ్ డినామినేటర్లో theta into cos theta by 2. సేమ్ చూడండి, ఇక్కడ sin theta by cos theta tan theta. సో లిమిట్ theta tends to 0 tan theta by 2 by theta. నాకు ఫార్ములా ఏంటి, లిమిట్ x tends to 0 tan theta by tan x by x. లిమిట్ x tends to 0 tan x by x ఈక్వల్ టు 1. ఇక్కడ x ఉంటే ఇక్కడ x ఉండాలి, ఇక్కడ theta by 2 ఉంటే ఇక్కడ theta by 2 ఉండాలి. అంటే ఏమని రాయొచ్చు, లిమిట్ theta tends to 0 sin tan theta by 2 by 1 by 2తో మల్టిప్లై అండి, 2తో మల్టిప్లై అండి డివైడ్ చేయండి ఇన్ డినామినేటర్లో. ఇయర్ 1 by 2 కాన్స్టెంట్, టేక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లిమిట్ 1 by 2 ఇంటూ లిమిట్ theta tends to 0 tan theta by 2 by theta by 2. సేమ్ లిమిట్ x tends to 0 tan x by x ఉంది, కానీ ఇక్కడ లిమిట్ ఒకటి మార్చాలి,
యాజ్ theta tends to 0, theta by 2 tends to 0. So that 1 by 2 into limit theta by 2 tends to 0. Here tan theta by 2 by theta by 2. ఈ వాల్యూ ఏమవుతుంది 1. సో 1 by 2 into 1 is 1 by 2 is the required answer for this problem. ఇవి లిమిట్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ లిమిట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మోడల్స్ కవర్ చేసాము. అండ్ మీరు ఇక్కడ మాత్రం కొన్ని 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇంకా sin 9x by tan 7x, tan 37x by sin 11x, ఇలా ఈ 4 ప్రాబ్లమ్స్, ఒక 5 ప్రాబ్లమ్స్ ఇవి ప్రాక్టీస్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్ డైరెక్ట్లీ. ఇయర్ 9 by 7, 37 by 11, a by b, a by b, 5 by 8 ఇలా వచ్చేస్తాయి మీకు. ఇవి మనకు ఫంక్షన్స్ అండ్ లిమిట్స్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్, అన్ని రకాల మోడల్స్ కవర్ చేసాము. బాగా ప్రాక్టీస్ చేయండి.